హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ ఇయర్లో మనం ఫస్ట్ రివ్యూ చేస్తున్న వెహికల్ టీవీఎస్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. బ్లూ కలర్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగుంది కదా. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్, రేంజ్ ఎంత వస్తుంది, కంఫర్ట్ ఎలా ఉంది, కన్సోల్ విజిబిలిటీ బాగుందా లేదా, ఎన్ని కలర్స్లో లభిస్తూ ఉంది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కలర్స్ గురించి మాట్లాడుకుందాము. టోటల్గా మీరు ఆర్బిటర్ ఈవీ స్కూటర్ని 6 కలర్స్లో పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, చూస్తానికి చాలా బాగుంది కదా. అలాగే మీకు నియాన్ కలర్ కూడా ఉంది, అది కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి స్టెల్లార్ సిల్వర్, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి కాపర్, సిక్స్త్ కలర్ వచ్చేప్పటికి కాస్మిక్ టైటానియం. ఇట్లా 6 కలర్స్లో మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే మాత్రం ఈ బ్లూ కలరు, నియాన్ కలర్ చూస్తానికి చాలా బాగా నచ్చినాయి. మోటార్ విషయానికి వస్తే 2.5 kW BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేశారు. అందులోనూ IP67 రేటింగ్తో లభిస్తూ ఉంది కాబట్టి వాటర్లోకి వెళ్ళినా సరే ఈ మోటార్ పాడవదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే 68 km టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. 3.1 kWh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఇది కూడా IP67 వాటర్ రేటింగ్తో లభిస్తూ ఉంది కాబట్టి వాటర్లో తడిచినా సరే ఈ బ్యాటరీకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇంకా ఈ వెహికల్ మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే 6 అవర్స్ టైం పట్టిద్ది. 0 to 80 అయితే మాత్రం 4.5 అవర్స్లో ఛార్జింగ్ ఎక్కిద్ది. కానీ ఫుల్ ఛార్జ్ పెట్టాలంటే మాత్రం 5.5 నుంచి 6 అవర్స్ దాకా అయితే మీకు టైం పట్టిద్ది అనమాట. ఐడీసీ రేంజ్ విషయానికి వస్తే 158 కిలోమీటర్స్ ఇచ్చారు. కానీ మనం రియల్గా 120 కిలోమీటర్స్ పైన ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్స్ అయినా మీకు 2 షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటిని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 షాక్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఈ వెహికల్ మీద కూర్చున్నా సరే పార్ట్ హోల్స్లోకి వెళ్ళినప్పుడు మీకు సస్పెన్షన్ బెటర్ అయితే ఉండిద్ది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ స్కూటర్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/80 14 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్స్ అయినా 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. జూపిటర్ 125లో మీకు ఏవైతే టైర్స్ ఉన్నాయో సేమ్ అదే టైర్స్ అయితే బ్యాక్స్ అయినా యూజ్ చేశారు. కానీ ఫ్రంట్ మాత్రం కొద్దిగా పెద్ద టైర్ అయితే ఉంది కాబట్టి ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. అలాగే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా మీకు కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది అనమాట. అంత తొందరగా మీకు కింద తగలదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ వెహికల్ కొద్దిగా ఎక్కువ ఉంది. 165 mm అయితే ఇచ్చారనమాట. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బూట్ స్పేస్ కూడా మీకు 34 లీటర్స్ అయితే ఇచ్చారు. 2 హెల్మెట్స్ అయితే ఈజీగా పడతాయి. అలాగే మీకు ఇంకా కొద్దిగా స్టోరేజ్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. సీట్ హైట్ కూడా 763 mm ఇచ్చారు. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. లోడ్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 150 kgs అయితే ఉంది. అంతకు మించి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ మీద కూర్చుంటే మాత్రం వెహికల్ అయితే మూవ్ అవుతుంది. కాకపోతే రేంజ్ అయితే కొద్దిగా తగ్గిద్ది అనమాట. వెయిట్ విషయానికి వస్తే 112 kg మాత్రమే ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. నాకైతే ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు, వెయిట్ తక్కువ ఉంది కాబట్టి. లైట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ స్కూటర్కి. నాకైతే పర్సనల్గా ఈ హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు లైవ్లో ఈ హెడ్ లైట్ అయితే చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. కింద DRLs కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. LED DRLs అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. వాటిల్లోనే మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు, అవి కూడా LED అనమాట. సో ఓవరాల్ లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్స్ అని మీకు మోటార్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. నెక్స్ట్ P స్విచ్ అయితే ఉంది. సో దీని ద్వారా మీరు పార్క్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఉంది. ఈ వెహికల్ 2 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో అండ్ సిటీ. ఎకోలో మీకు కొద్దిగా రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది, సిటీలో వెళ్తే మాత్రం కొంచెం రేంజ్ అయితే తగ్గిద్ది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని కింద మీకు క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లోకల్ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 30-40 km స్పీడ్లో వెళ్ళే వాళ్ళు కూడా క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దాని కింద మీకు సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు స్విచెస్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కన్సోల్ విషయానికి వస్తే 5.5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. రైడర్ 125 ఏదైతే కన్సోల్ డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ అయితే ఈ వెహికల్లో పెట్టారని చెప్పుకోవచ్చు. బ్లూటూత్ అయితే ఉంది. కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే ఈ వెహికల్ తెలుసుకోవచ్చు. 10/10 నావిగేషన్ ఉంది. రివర్స్ పార్కింగ్ అసిస్ట్ అయితే ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. బ్యాటరీ పర్సెంటేజ్ తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా పొరపాటున కింద పడిపోయారనుకోండి క్రాష్ అలర్ట్స్ కూడా మీకు ఈ వెహికల్ చూపిస్తుంది. ఆటో హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంది. యాంటీ థెఫ్ట్ అండ్ టోయింగ్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎప్పుడైనా వెహికల్ కింద పడిపోయినప్పుడు మోటార్ కట్ ఆఫ్ కూడా అయిపోతుంది. TVS కనెక్ట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ వెహికల్ కి సంబంధించిన OTA అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు.
వెహికల్ లైవ్ ట్రాకింగ్ తెలుసుకోవచ్చు, జియో ఫెన్సింగ్ అయితే పెట్టుకోవచ్చు, నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ తెలుసుకోవచ్చు, అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ అనేది రిమోట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, యాప్లోనే మీకు చూపిస్తూ ఉండిద్ది. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు టీవీఎస్ ఆర్బిటార్ ఈవీ స్కూటర్లో ఉన్నాయి. అలాగే సీట్ ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది, ఫ్లాట్ సీట్ అనమాట. కంఫర్ట్ అయితే చాలా బాగుంది, రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది, అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. అలాగే మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ పర్సన్స్ పట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఫోల్డ్ అయిపోయినప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట, ఆ ఫ్రేమ్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇది కూడా చూస్తానికి చాలా బాగుంది. అలాగే కన్సోల్ కింద మీకు టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాని కింద మీకు గ్లవ్ బాక్స్ అయితే ఉంది, ఇక్కడ మీ ఫోన్ పెట్టుకునే అంత స్పేస్ మాత్రమే ఉంది. కింద మీకు ఒక క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కీ డిజైన్ అయితే జూపిటర్ 125 ఏదైతే కీస్ ఉంటాయో సేమ్ అట్లాంటి కీసే తీసుకొచ్చారు. ఇది కొత్త వెహికల్ కాబట్టి కీ డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఈ కీస్ పెట్టే పక్కనే మీకు ఈ వెహికల్ కి ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ వెహికల్ మీరు ఛార్జ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా ప్రైస్ ఎంత అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో ఆర్బిటార్ అయితే లాంచ్ చేశారు. 99,900 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్లయితే 1,13,500 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ అనమాట. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 30,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఈ వెహికల్ మీరు ఆన్ చేయాలంటే తాళం తిప్పిన తర్వాత బ్రేక్ అయితే ప్రెస్ చేసి ఇట్లా మీరు స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ అయిపోయింది చూసారా. ప్రస్తుతానికి మనం ఎకో మోడ్ అయితే ఉన్నాము. 21% బ్యాటరీ అయితే ఉంది, టైం చూపిస్తూ ఉంది, కన్సోల్ విజిబిలిటీ బాగుంది. టాప్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం. యాక్సిలేటర్ అయితే మొత్తం తిప్పేసేసాను. ఇందాక మేము చెక్ చేసినప్పుడు 40 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళింది. ఓకే, 42, 43, 44. అంతే 46 km/h స్పీడ్ అయితే వెళ్తుంది ఎకో మోడ్లో. సిటీ మోడ్కి అయితే వచ్చేసాను. కంపెనీ వాళ్ళు టాప్ స్పీడ్ అనేది 68 km చెప్పారు కదా, 68 వెళ్ళిద్దో లేదో చూద్దాం. ఇప్పుడు 68 అయితే వెళ్తుంది. 69. అంతే 70 కిలోమీటర్స్ కూడా వెళ్ళట్లేదు. కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 68, 69 కిలోమీటర్స్ అయితే టాప్ స్పీడ్ ఈ వెహికల్ వెళ్ళిద్ది. 20% అయితే ఉంది ఇప్పుడు బ్యాటరీ అయితే. ఫస్ట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ లాంగ్ ఫ్లాట్ సీట్ అయితే ఇచ్చారు. పిలియన్ సీట్ కంఫర్ట్, రైడర్ కంఫర్ట్ రెండూ బాగున్నాయి. కంఫర్ట్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొద్దిగా లావుగా ఉన్న పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ మీద ఇద్దరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు కంఫర్టబుల్గా. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. చూసారా ఎంత డిస్టెన్స్ ఉందో. ఇక్కడ మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. కొద్దిగా స్పేస్ అయితే ఉంది. మీరు ఏమన్నా పర్చేస్ చేశారనుకోండి, కవర్స్ అయితే ఇక్కడ తగిలించుకోవచ్చు. ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాటర్ బాటిల్ ఈజీగా పట్టింది. 20 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంది కదా, సో అదైతే ఇక్కడ మీరు పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. క్రూజ్ కంట్రోల్ చెక్ చేద్దాం. క్రూజ్ కంట్రోల్ మీరు ఎకో మోడ్లో వెళ్ళాలంటే మినిమం స్పీడ్ అనేది 23 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం 30లో ఉన్నాం కదా. డబుల్ ప్రెస్ చేస్తే మీకు క్రూజ్ కంట్రోల్ రెడీ అని చెప్పి చూపిస్తుంది. సో ఒకసారి ప్రెస్ చేస్తే సెట్ అయిపోయింది చూసారా. క్రూజ్ కంట్రోల్ సింబల్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. 32 km/h స్పీడ్తో ఎకో మోడ్లో అలాగే వెళ్తూ ఉండిద్ది అనమాట. ఎంత బ్యాటరీ ఉందో అంతసేపు అయితే ఈ వెహికల్ వెళ్తూనే ఉండిద్ది. ఒకవేళ మీరు క్రూజ్ కంట్రోల్ వద్దు అనుకున్నారనుకోండి, ఒక బ్రేక్ ప్రెస్ చేస్తే మీకు క్రూజ్ కంట్రోల్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇదొక ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. లోకల్లో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో పద్దాకలా బ్రేక్స్ వేయకుండా కొద్దిగా ఇట్లా హైవే మీద వెళ్దాం అనుకుంటే మాత్రం క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అయితే ఉంది. అలాగే ఈ వెహికల్లో రివర్స్ పార్కింగ్ కూడా ఉంది. సో ఈ స్విచ్ అనేది మీరు ఒకసారి ప్రెస్ చేశారనుకోండి, వెహికల్ అయితే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. బ్లూటూత్ అయితే ఉంది, 10/10 నావిగేషన్ ఉంది. మీ ఫోన్కి వచ్చే కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే ఈ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. అలాగే మీరు రేంజ్ తెలుసుకోవచ్చు, బ్యాటరీ పర్సెంటేజ్ ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా. సో ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి 22 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట ఎకో మోడ్లో అయితే. అదే మనం సిటీ మోడ్లోకి రాగానే 4 కిలోమీటర్స్ అయితే తగ్గిపోయింది. 18 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళగలం అనమాట. వెయిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. నాకైతే అసలు బరువు అనిపించట్లేదు. తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఏమీ ఆఫర్ చేయట్లేదు కంపెనీ వాళ్ళు. డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఓకే, సూపర్.
ఈ మోటార్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ వెహికల్ వెళ్ళే స్పీడ్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. డిస్క్ బ్రేక్ అయితే అవసరం లేదనిపించింది నాకైతే. మేబీ ఇంకొద్దిగా స్పీడ్ 100-120 కిలోమీటర్స్ ఏమన్నా స్పీడ్ వెళ్తే అప్పుడు డిస్క్ బ్రేక్ అవసరమేమో, కానీ ఈ స్పీడ్కి డిస్క్ బ్రేక్ అయితే అవసరం లేదు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాక పిలియన్ రైడర్గా కూడా ట్రావెల్ చేసి చూశాను. సస్పెన్షన్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. తక్కువ ప్రైస్లో టీవీఎస్ నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ వెహికల్ ఉన్న ఫీచర్స్కి సంబంధమే లేదనమాట. చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్తో మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అని చెప్తాను. ఎవరైనా తక్కువ ప్రైస్లో ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్ కావాలి అనుకుంటే టీవీఎస్లో ఆర్బిటర్ ఈవీ స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మంచి మంచి కలర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. చూస్తానికి విండ్షీల్డ్ కూడా చాలా బాగుంది, అలాగే మంచి కన్సోల్ విజిబిలిటీ అయితే ఉంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. వెయిట్ అయితే చాలా తక్కువ అయితే ఉందన్నమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేసేలాగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. ఏదేమైనప్పటికీ మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. అన్ని షోరూమ్స్లో కూడా టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే చాలా బుకింగ్స్ అయితే ఈ వెహికల్కి వస్తున్నాయి అనమాట. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే బుక్ చేసుకుని తెప్పించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.